హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లు వ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు నేను చేయబోతున్నటువంటి ఐటమ్ ఏంటంటే కిచిడి అండి. ఇందులో నేను కందిపప్పు అలాగే పెసరపప్పు తీసుకున్నానండి. నేను ఒక గ్లాసు బియ్యము అలాగే 2 కప్పులు పెసరపప్పు అలాగే 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. సో ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఇందులో కావలసినటువంటి ఐటమ్స్ అండి, బియ్యం చూపించా కదా, దీనికి కావాల్సింది లవంగాలండి ఒక 10, నేను ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను, నెయ్యి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండి. ఇవే అండి కావాల్సినటువంటి ఉప్పు అండి, రుచికి సరిపడా. అలాగే దీన్ని ఎలా తయారు చేయాలో విధానము చూసేద్దాం. ముందుగా అండి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక అలాగే 2 స్పూన్స్ నెయ్యి అండి. ఇది కొద్దిగా హీట్ ఎక్కాక అప్పుడు మనం లవంగాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నామండి. అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో నెయ్యి అంతా కరిగిపోయింది. ఇది వేడెక్కిందో లేదో చూద్దాము. హీట్ అయిందండి. హీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనము పచ్చిమిర్చి అవి వేసుకున్నామండి, లవంగాలు అవి. సో హీట్ ఎక్కింది కదా, ఇందులో లవంగాలు వేసుకున్నామండి. అలాగే ఇది వేగాక పచ్చిమిర్చి అండి. అలాగే ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి. గెంటు తీసుకొని బాగా కలుపుకున్నామండి. గెంటు తీసుకొని కలిపెట్టుకున్నాము ఇలా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 స్పూన్స్ చెప్పా కదా. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీన్ని కొద్దిగా బాగా రెడ్ కలర్లో, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని బాగా వేసుకున్నామండి. మరీ బ్రౌన్ రాకూడదండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంట. కుక్కర్ గిన్నెలో అయితే త్వరగా వేగిపోతుందండి. లేదు మనం మామూలుగా వండుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. కుక్కర్ గిన్నెలో అయితే చాలా ఈజీ. సో కలుపుకున్నామండి. చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేసింది. చూసారా? దీంట్లో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్నామండి. సో ఇందులో చిటికెడు పసుపు వేసానండి, ఇదిగోండి. అలాగే ఇది కొద్దిగా వేగంగానే మనము బియ్యం అవి వేసేసుకున్నామండి, ముందుగా నానబెట్టుకున్నటువంటిది. సో బియ్యం వేసేసుకున్నాము. సో ఇలాగా వేసుకున్నాక కలుపుకున్నానండి. అలాగే కొద్దిగా వాటర్ పోద్దాము.
గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళండి. అలా కొలతగా మీరు తీసుకోండి. నేను కుక్కర్ గిన్నెలో కాబట్టి కొలత ఏం తీసుకోవడం లేదు. అత్తేసరి పెట్టేస్తాను. ఇంకొద్దిగా వాటర్ పోసేద్దాము. పొడి పొడిగా వస్తుందండి. బియ్యం ఎక్కువైతే ఏమవుతుందంటే చిమిడిపోతుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ రైస్. ఇదిగోండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక ఒకసారి సరిపోయిందా లేదా చూసుకోండి. అలాగే దీని మీద కొద్దిగా అండి నెయ్యి వేసేసుకుందాము. నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నెయ్యి వేసుకోకండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. కానీ పిల్లలకి తెలియదు కదండి నెయ్యి వేసింది లేదు. కానీ బలం అండి, పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే. సో ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసానండి. ఆవిరి వచ్చేంత వరకు విజిల్ పెట్టకూడదండి, లేదంటే పేలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఆవిరి వచ్చాక, ఇక్కడి నుంచి ఆవిరి వస్తుందండి, ఆవిరి వచ్చాక విజిల్ పెట్టండి. అలాగే ఇదిగోండి, దాంట్లో కిచిడీలోకి కాంబినేషన్ వచ్చి టమాటా పచ్చడి అండి. అది కూడా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా టమాటోస్ వాష్ చేసి పెట్టుకోవాలండి శుభ్రంగా, నీట్గా. మీకు ఎంత పచ్చడి కావాలంటే నేను 1 కేజీ టమాటో, 1/2 కేజీ టమాటో తీసుకుంటున్నానండి. 1/2 కేజీకి కారం మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అలాగే దీనిపైన ఉన్నటువంటి ఇదిగోండి ఈ బుడిపిలాగా ఉంది కదా, ఇది తీసేయాలండి. అప్పుడే త్వరగా కుక్ అవుతుంది. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాము. సో అండి మేము కారం తక్కువ అండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కారం కొద్దిగా తక్కువే తింటామండి. సో మీ కారంకి ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలో మీరు అన్నీ వేసుకోండి. నేనైతే ఇంతే అండి. ఇలాగే ఇందులో ఈ టమాటా ముక్కల్ని తీసి ఇందులో వేసేసుకోవాలి. అలాగే అండి ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలండి ఇందులోనే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ఉప్పు అండి. ఉడుకుతుంది కదండి, ఉడకడానికి కాస్త ఉప్పు వేసేసాను. అలాగే 1 స్పూన్ ఆయిల్ అండి. ఇది మనము స్టవ్ మీద పెట్టేసుకున్నామండి హై ఫ్లేమ్లోనే. ఇదిగోండి ఆవిరి వస్తుంది చూసారా. ఆవిరి వచ్చాక ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలండి మనము. సో ఇలా ఆవిరి వచ్చాక పెట్టుకుంటే సో సేఫ్గా ఉంటామండి. సో సేఫ్ కుక్కర్ గిన్నెతో ఆడవాళ్ళు సేఫ్గా ఉంటాము. అలాగే ఇది పేలిపోకుండా ఉంటుంది. డస్ట్ ఏమన్నా బ్లాక్ అయినా కూడా వీటిల్లో బయటికి వచ్చేస్తుందండి. అందుకని ఆవిరి వచ్చాక పెట్టుకుంటే మనకి సేఫ్గా ఉంటాం మనము. లేడీస్ అందరూ, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరండి వంట చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నానండి. అందుకని టిప్. ఒక 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేస్తాను. స్టవ్ మీద పెట్టేసానండి బాండీలు. దీన్ని ఉడకాలండి, మూత పెట్టేసుకున్నాము. త్వరగా కుక్ అవుతుంది. చింతపండు ఇష్టపడే వాళ్ళు చింతపండు వేసుకోండి. ఇష్టపడని వాళ్ళు మాత్రం వేసుకోకండి. నేనైతే కొద్దిగా టేస్ట్ కూడా వస్తుందండి, చింతపండు కాస్త వేసాను. సో నేను టమాటా పచ్చడి మీద మూత పెట్టేస్తున్నానండి ఉడకడానికి. ఒక 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ కలుపుకున్నాను.
సో అయిపోయిందండి, ఆఫ్ చేసేసాను. 3 విజిల్స్ వచ్చినాయి, అయిపోయింది. కొద్దిగా ఒక 5 మినిట్స్ ఆగి మూత తెరుచుకుందామండి. అలాగే మనం ముందుగా టమాటా ఉడికిందా లేదో చూద్దాము ఒకసారి. సో అండి, టమాటా ఉడుకుతుంది. ఒకసారి దీన్ని కలుపుకుందామండి. ఇలా ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దామండి. చక్కగా ఇంకా బాగా దగ్గరికి వచ్చేస్తుంది. సో అండి, టమాటా పచ్చడి ఉడికిపోవచ్చింది కాబట్టి తాలింపు వేసేసుకున్నాం అండి. ఉడికిపోయిందండి టమాటో. కొద్దిగా చల్లారాక మిక్సీ వేసుకున్నాము. అలాగే తాలింపు వేసేసుకున్నామండి. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక అప్పుడు తాలింపు వేసుకున్నాము. సో అండి, ఆ గిన్నె వేడెక్కింది. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి, 2 స్పూన్లు ఆయిల్ అండి. ఇది హీట్ అయ్యాక ఇందులో కావలసినటువంటి ఐటమ్స్ వేసుకుందాము. ఇందులో కావాల్సింది ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకండి. ఎందుకంటే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు ఇవన్నీ వేసానండి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి ఫస్ట్. అలాగే ముందుగా మనం సిద్ధపరచుకున్నటువంటి కందిపప్పు, మినపప్పు, కందిపప్పు కాదు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి. సరే కలుపుకున్నాం దీన్ని. అలాగే నేను ముందుగా దంచి పెట్టుకున్నటువంటి 4 రెబ్బలు వెల్లుల్లిపాయ అండి తాలింపులోకి. మంచి టేస్టీ అండ్ చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ వెల్లుల్లిపాయల వల్ల. పచ్చడి కూడా సో టమాటా పచ్చడి ఆపేస్తున్నాను. ఇది వేగిపోయిందండి. ఇందులో కరివేపాకు అండి, తాలింపు ఆపేసుకొని పక్కకు పెట్టేసుకున్నామండి. సరే ఇలా కలుపుకొని సో టమాటా పచ్చడి చల్లారంగానే మిక్సీ గ్రైండ్ చేసేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ అండి ఫ్యాన్ కిందకి పెడదాము. సో అండి, టమాటో గ్రైండ్ అయిపోయింది. ఇదండి మెత్తగా చేసేసాను. ఇందులో మనం ముందుగా సిద్ధపరచుకున్నటువంటి తాలింపుని ఇందులో కలుపుకుందాము. సో ఈ తాలింపు ఇందులో వేసి కలుపుకుందామండి. ఇంతేనండి, త్వరగా అయిపోతుంది కూడా.
టిఫిన్స్లో కూడా దోశల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి ఈ టమాటో పచ్చడి. సో ఇప్పుడు మనము కిచిడి టమాటా పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. సో అండి, కుక్కర్ గిన్నె చల్లయింది, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. వావ్, సూపర్గా ఉంది కదండి, చాలా టేస్టీగా ఉంది చూడడానికి. ఇలా సర్వ్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ మనము మూత పెట్టేసుకున్నామండి, చల్లగా అయిపోకుండా ఉంటుంది. సో అండి, టమాటా పచ్చడి విత్ కిచిడి అండి, టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. వేడి వేడి తింటే చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి, సూపర్ టేస్టీ. మీరు కూడా ఇటువంటి రెసిపీని మీరు కూడా తయారు చేసుకొని మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీకు ఏమన్నా రెసిపీస్ కావాలన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేస్తే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తానండి. సో మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అండి, మీరు సపోర్ట్ చేస్తేనే అండి నేను ఇంకా ముందుకు రాగలుగుతాను. 10 మందికి చెప్పండి, ఇలా పలానా వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు చూడండి, బాగున్నాయి, జెన్యూనే అండి. ఇందులో మనమేమి కల్తీ లేదు, ఏం లేదు. ఇందులో జెన్యూన్గానే చేస్తున్నాము వీడియోస్. నేను లాస్ట్ వీక్ పెట్టాను, అలాగే ఈ వీక్ సండే పెట్టాను, మళ్ళీ ఈరోజు కూడా పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఆడవాళ్ళ ప్రత్యేకత అండి. ఏంటంటే హ్యాపీ ఉమెన్స్ డే అండి ఫర్ యూ ఆల్. ప్రతి ఒక్క స్త్రీకి, స్త్రీమూర్తులకి నా ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నానండి. సో అండి, మన లేడీస్ అందరికి కలిపి ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే W ఫర్ వండర్ఫుల్ లైఫ్ అండి. O అంటే అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్, M అంటే మార్వలస్ డాటర్, A అంటే అబారబుల్ సిస్టర్, అలాగే N అంటే న్యూట్రింగ్ మదర్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ యూ ఆల్ మదర్స్.